గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులు ఇంగ్లీష్ భాషపై తగిన ప్రావీణ్యం లేక ఇబ్బందులు పడుతున్నారని మోడ్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ ఏ శ్రీనివాస్ తెలిపారు. శంషాబాద్ గౌతమి డిగ్రీ కళాశాలలో యువత సాధికారత ఉమెన్ ఎంపవర్మెంట్ అనే అంశంపై మోడ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బ్యాచ్ రచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్ పాయింట్ జీసస్ గౌతమి ప్రథమ ద్వితీయ బహుమతులు గెలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుకుంటూ ఉద్యోగం చేసే అవకాశం లేక చిన్నదైన ప్రభుత్వ ఉద్యోగం కావాలని చాలా మంది కోరుకుంటున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాలలో నైపుణ్యం పెంచేందుకు తమ సంస్థ తరఫున పలు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌతమి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ హృదయరాజ్, సంసద్ సభ్యులు సిహెచ్ శివ, సిహెచ్ సైదులు, ఏ శ్రీకాంత్, లక్ష్మీ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. Understand. And sir, as you said, maximum prices would be on equal basis. I request K. Shiva to come and sir, I ask the member. First prize in PPT presentation. I'm very glad. Thank you. As you said, communication is very good. Expecting with everyone. I'm not talking religious, different things may happen in our country because ours is unity in diversity. So it can happen. గౌతమి డిగ్రీ కళాశాలలో గాంధీ జయంతి సెలబ్రేషన్లో భాగంగా సుమారు ఒక 15 కాలేజీ నుంచి ప్రభుత్వం ప్రైవేట్ కాలేజీ నుండి ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీ వచ్చిన విద్యార్థులకు కార్యక్రమంలో వివిధ కాలేజీల నుంచి సుమారు 16 కాలేజీ ప్రభుత్వం ప్రైవేట్ కాలేజీలు ఈ కాలేజీ నుంచి సుమారు ఒక 200 మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేసినారు. 200 మందిలో ఉమెన్ ఎంపవర్మెంట్ ముఖ్యంగా యువత సాధికారత గురించి మనము వాళ్ళకు చిన్న వ్యాసరచన పోటీలు మరియు వాళ్ళ ఉమెన్ ఎంపవర్మెంట్ అని యువత సాధికారత అని మరియు వాట్ ఈస్ ద లీడర్షిప్ అని ఆ యొక్క కార్యక్రమంపై తెలుగు హిందీలో వాళ్ళకు వ్యాసరచన పోటీలు నిర్వహించుకున్న సందర్భంగా వాళ్ళు గౌతమి కాలేజ్ మరియు ఇన్ఫాంట్ జీసస్ చైతన్య కాలేజీలో ప్రథమ ద్వితీయ స్థానంలో వాళ్ళు బహుమతులు పొందినారు. వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇలాగే కార్యక్రమంలో పాల్గొని ఎందుకంటే ముఖ్యంగా మన దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా విద్యార్థులకు ఇంగ్లీష్పై నైపుణ్యం లేక ప్రావీణ్యం లేకను వాళ్ళకు సమయం అనుకూలించగను చదువుకొని ఉద్యోగం చేద్దామంటే పరిస్థితులు అనుకూలించగను ఉన్న చిన్న చదువుకున్న ఏదో చిరుద్యోగమైనా సరే ప్రభుత్వాన్ని పొందాలనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి అలాంటి ఆలోచన మానుకొని పై చదువు చదివి ఇంకా ఉన్నత ఉద్యోగాలు సాధించాలని వాళ్ళ యొక్క మానసిక వ్యక్తిత్వానికి మరియు ఈ యొక్క ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ యువత సాధికారత కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. గత 20 సంవత్సరాలు కూడా మహిళల గురించి పొట్టు శిక్షణ కేంద్రాలు అవి నేర్పించడం మహిళలకు సంబంధించి చాలా కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ కార్యక్రమం చేయించుకున్నందుకు మరియు మా యొక్క వాలంటీర్స్ కూడా సెక్రటరీ మరియు